అధ్యక్షత వహించినటువంటి డిపో అధ్యక్షులు కేసీఆర్ ఖాన్ గారికి, వేదిక మీద ఉన్న డిపో మేనేజర్ గారికి, ఎంఎస్ గారికి, అకౌంటెంట్ గారికి, అలాగే ఎక్లబ్ గారికి, ఈనాడు జరుగుతున్న రామాంజన్ గారికి, డివి రాముడు, ఎంఎన్ఎల్ నారాయణ, డిఏ భాష, డిఎన్ రెడ్డి, ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఎన్ వెంకటేశ్వరరావు, ఆయన రాలేదు ఎందుకు. వీరందరికీ మరియు ఈ సమావేశానికి అత్యంత ఉత్సాహంతో కదిలి వచ్చిన వారి బంధుమిత్రులకు, ఇతర నాయకులకు అందరికీ ఎంప్లాయీస్ యూనియన్ రిజర్వ్ కమిటీ తరఫున విప్లవాన్ని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రిటైర్మెంట్ అనేది తప్పదు. ఇందాక మన భక్తులు చెప్పినట్టు సూర్యుడు ఉదయిస్తే అస్తమించక మానం, అది ఖచ్చితంగా జరగాల్సిందే. ఈ ఏదైతే 12 గంటల వ్యవధిలో మనం ఏ విధంగా పనిచేసుకుంటాం, ఉద్యోగులైనా కానివ్వండి, తర్వాత వేరే విషయాల్లో కానివ్వండి, ఆ 12 గంటల వ్యవధిలో ఏ విధంగా జరుగుతుందో దానికి సంబంధించి ఇప్పుడంతా మనం మాట్లాడుకుంటున్నాం. మామూలుగా ఇక్కడ చేరిన వారంతా 80, 90 దాదాపుగా 2000 సంవత్సరాల్లో పనిచేసి వివిధ వృత్తుల్లో పనిచేసి ఈరోజు ఈ హోదాలోకి వచ్చారు. దాదాపు అప్పుడు చూసింటాం, ఒక డిపో నుంచి ఇంకో డిపోకు ట్రాన్స్ఫర్ అయితే వచ్చిన వాళ్ళే ఇక్కడ నుంచి 4 గంటల డ్యూటీ ఉంటే తెల్లవారుజామున 1 గంటకు బయలుదేరేసి ఇప్పుడున్న బస్సులు చాలా ఉన్నాయి. గతంలో ఒక 10 సంవత్సరాల కిందట ఇక్కడ నుంచి తాడిపత్రి కావాలంటే నైట్ బస్ స్టే కావాలి, అక్కడ డ్యూటీ చేయాలి. దానికి సంబంధించి ఏదైనా మనం ఇంట్లో అర్జెంటుగా కొనంటే మనం చెప్పేది మన అర్థానికి మన భార్య చెప్తాం. కాబట్టి దీనిలో ఇంతవరకు బాగా సఖ్యతతో తను చెప్పిన పనిని ఖచ్చితంగా చేస్తూ ఈరోజు ఈ స్థాయిలో వాళ్ళు రిటైర్ అవుతారంటే ఖచ్చితంగా మన భార్య అని చెప్పేసి ఈ సందర్భంగా గంటాపరంగా చెప్పగలం. తర్వాత మళ్ళా పిల్లలు, తర్వాత మళ్ళా ఉద్యోగాలు, వీళ్ళిద్దరి సహయోగంతోనే ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. అది మొదటిదైతే ఇంతవరకైతే. రెండవది ఇక్కడ ఉన్న పరిస్థితులు. ఇక్కడ ఉన్న పరిస్థితులు బాగా ఉంటే దానికి లింకప్ అవుతారు. ఇప్పుడు సడన్ గా ఏదో ఒక ఆరోగ్యం బాగలేకపోతే ఒక లీవ్ అడుగుతాం. ఆ లీవ్ అడిగితే అక్కడ ఉన్న అధికారి పొజిషన్ లేదు బాగుంటాడు. పొజిషన్ లేదంటేనే అది ఒక మనసులో కొద్దిగా బాధ. నేను ఇన్నాళ్ళు పనిచేసిన తర్వాత నాకు ఒక రోజు లీవ్ అడిగితే ఇవ్వలేని చెప్పేసి. కానీ ఇక్కడ దాదాపుగా ఒక 2 సంవత్సరాలు మన డిఎం గారు వచ్చినప్పటి నుంచి ఏ స్థాయిలో కానివ్వండి, అటు అకౌంటెంట్ స్థాయి నుంచి కింద శ్రామిక్ వరకు ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టుకోకుండా సౌహృదమైన వాతావరణం కల్పించి ఈరోజు ఇంత వర్కర్లలో, కార్మికుల్లో ఇంత మంచి వాతావరణం క్రియేట్ చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది తెలియజేయాలి. అంత ఈజీగా రాదు. యాజమాన్యం దాదాపు ఎన్నో ఒత్తిళ్లు వస్తుంటాయి. బస్సు పోలేదని చెప్పేసి, తర్వాత లాంగ్ ఆపరేషన్ ఎక్కుందని చెప్పేసి, లాంగ్ సిక్కులు ఎక్కుందని చెప్పేసి చాలా వస్తుంటాయి. వాటినన్నిటినీ అధిగమించి యూనియన్ నాయకుల సౌహృదతో ఈరోజు మొత్తం ఏ కార్మికులు రావాల్సిన ₹1 కూడా పెండింగ్ పెట్టకుండా అప్పటికప్పుడు జమ చేసి వాళ్ళ కుటుంబాల్లో ఆనందం తెచ్చిన కనుక ఈ టీం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మా సెక్రటరీస్ కూడా వాట్సాప్ కానివ్వండి, ఒక ఫోన్ చేస్తే అప్పటికప్పుడు అటెండ్ చేసి నువ్వు రావద్దు మేము చూసుకుంటామని చెప్పేసి చేస్తూ, అలాగే తద్వారా అక్కడ ఉన్న ఎస్టీ కానివ్వండి, ఎస్టీ కీలకమైన పాత్ర. ఈరోజు ఎస్టీ గారు దాదాపుగా 30-40 మంది డ్రైవర్లు, కండక్టర్లు షార్ట్ అయినప్పటికీ తన టైంలో రాత్రి 11 నుంచి 12 గంటలకు పనిచేస్తూ ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా అందరికీ సమానంగా చూస్తూ ఈరోజు ఒక స్థాయిలో అందరికీ మేలు చేస్తా ఉన్నాడు. ఇటువంటి వాతావరణమే అన్ని డిపోల్లో కావాలని చెప్పేసి మేము వీరంగా కోరుకుంటున్నాం. ఇటువంటి వాతావరణం వస్తే ఖచ్చితంగా వాల్యూస్ పెరుగుతాయి. తర్వాత ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో అన్ని పారామీటర్స్ కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఈరోజే మనం చూసాం యాక్సిడెంట్ విషయంలో మన రాష్ట్రంలో మన జిల్లా ప్రథమ స్థానంలో వస్తా ఉంది. ఈరోజు మొత్తం 3 డిపోజిట్లు చేశారు. దాంట్లో యాక్సిడెంట్ విషయంలో మన డిపో ప్రథమ స్థానంలో వస్తా ఉంది. అందుకు సంబంధించిన అవార్డు కూడా మన డిపో మేనేజర్ పొందాలనుకుంటారు. ఇది ఎందుకు వస్తుందంటే ఖచ్చితంగా ఒక ప్రశాంత వాతావరణం అయితే కార్మికుల్లో ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడ ప్రశాంతంలో తనకు రావాల్సిన ఏదైతే ఉందో కమిటీషన్ కావండి, సిగ్గు కానివ్వండి, లీవ్ కానివ్వండి, డ్యూటీ డివిజన్ కావండి, అటువంటివన్నీ కరెక్ట్ గా సంస్థకు నిబంధనలకు లోబడే చేస్తే ఈ ప్రశాంత వాతావరణం కలుగుతుంది. ఖచ్చితంగా ఇటువంటి
కొంతమంది మేనేజ్మెంట్ వ్యక్తి ఖచ్చితంగా ఎదిగే ప్రమోషన్ తీసుకున్న ఆప్షన్లు కానీ తీసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తాయి. ఖచ్చితంగా ఇటువంటి రిటైర్మెంట్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో కార్మికులు ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్నట్ల ప్రతి ఒక్కరూ మా నాన్న ఆరోగ్యం ఉన్నాడు, మేమంతా బాగున్నామని చెప్పేసి అంటే ఇక్కడ మెయిన్ ప్రశాంత వాతావరణం వచ్చింది. కాబట్టి ఈ ప్రశాంత వాతావరణంలో తెలుగుదేశంలకు ప్రత్యేకంగా డిఎం గారికి అలాగే ఇక్కడున్న మేనేజ్మెంట్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే రిటైర్ ఉన్న ఎవరైతే మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారో వాళ్ళంతా ఆయుర్వేదాలతో వాళ్ళ కుటుంబ సంతోషాలతో అక్కడ బాగా గడపాలని చెప్పేసి ఆ దేవతను ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలియజేసుకుంటున్నాం.